మేడారం జాతరకు వస్తున్న భక్తులను ఇప్ప పువ్వు లడ్డు ఆకర్షిస్తోంది. ఇప్ప పువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంత గిరిజనులు ఐటీడీఏ స్టాల్లో అమ్ముతున్నారు. ఇప్ప పువ్వు లడ్డూకు సంబంధించిన మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఆదివాసీ గిరిజన జాతరలో ప్రధానమైన మేడారం జాతరలో ప్రత్యేకంగా గిరిజనులకు సంబంధించినటువంటి వస్తువులను కూడా అమ్ముతున్నారు. వాటిల్లో ప్రత్యేకమైనది ఇటు ఇప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డు. ఇది ఆదిలాబాద్ ఉట్నూరుకు చెందిన ఏదైతే ఐటీడీఏ సంబంధించినటువంటి ఒక మహిళా బృందం, ఇది భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ద్వారా తయారు చేసినారు. ఇది ఇప్ప పువ్వు లడ్డు. జనరల్గా ఇది ఎక్కడా దొరకది, కేవలం ఆదివాసీ ప్రాంతాల్లోనే ఇప్ప పువ్వు సేకరిస్తారు. వాళ్ళు జనరల్గా అయితే సారాకు ఉపయోగించేవారు, కానీ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి తయారు చేయలేరు కాబట్టి వాటిని తినే విధంగా తయారు చేస్తున్నారు. అంటే జనరల్గా ఎవరైనా సాధారణంగా ఆదివాసీ మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉండడంతో ఈ ప్రోడక్ట్ని ఐటీడీఏ ద్వారా తయారు చేస్తున్నారు. సో బెల్లంతో కలిపి ఏదైతే ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్నారో దాన్ని మేడారం జాతరలో అమ్మకానికి పెట్టినరు. ఐటీడీఏ ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. దాంట్లో గిరిజనులు ఆదిలాబాద్ గోండు గిరిజనులు అమ్ముతున్నారు. సో దీంతో మేడారంకి వస్తున్న వారు వీటిని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఏదైతే ఇప్ప పువ్వు లడ్డూను ఏదైతే గిరిజనులు తయారు చేస్తున్నారో సో దీన్ని ఇంట్రెస్టింగ్గా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని కొనుక్కెళ్తున్నారు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కాబట్టి చాలామందికి చాలా వింతగా అనిపిస్తుంది. ఇదేంటి ఇప్ప పువ్వుతో సారా చేయడం విన్నాం, కానీ లడ్డు చేయడం అనేది కొత్తగా అనిపిస్తుందని చెప్తున్నారు. సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పు బాస్, ఏం పేరు నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు మెస్రం హనుమంతు. మాది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉట్నూరు మండలంలో మేము ఒక 12 మంది మహిళలు సార్ గ్రూప్గా ఏర్పడి ఇప్ప పువ్వు లడ్డు అనేది తయారు చేస్తున్నాం. ఇది 2019 నుంచి తయారు చేస్తున్నాం సార్. అంటే ఇట్లా ఇప్పుడు స్టాల్లో వస్తున్నారా ఎవరైనా? ఈ స్టాల్లో పెట్టిన ఇప్ప పువ్వు లడ్డును తెలుసుకుంటున్నారా? ఏమని అడుగుతున్నారు? ఇదేందని అడిగితే వాళ్ళకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? అంటే ముందుగా ఫస్ట్ వచ్చి ఇప్ప పువ్వు లడ్డు అంటే ఇప్ప పువ్వుతో తయారు చేశారా, అది సారా చేస్తారు కదా అంటే లేదు, అది అప్పట్లో చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం మనకు ఇప్ప పువ్వు లడ్డు వలన ఇప్ప పువ్వుతో చాలా రకాలుగా వంటలు చేస్తున్నాము. మా ఊట్నూరు ఎక్స్ రోడ్లో కూడా చేసి ఇప్ప పువ్వుతో చాయ్ చేసి తాగొచ్చు, ఇప్ప పువ్వుతో ఫ్రై చేయొచ్చు, మళ్ళీ లడ్డూలు చేయొచ్చు, కుడుములు చేయొచ్చు, రొట్టెలు, గారెలు, బూరెలు, అన్ని రకాలు మేము అన్నీ. మీరు ఆదివాసీ గూడాల్లో అంటే మీరు ఇంతకుముందు చేసుకునేవారా, ఇప్పుడు చేసుకుంటున్నారా? ఇప్పుడు చేసుకుంటున్నాం సార్. ఇంతకుముందు చేసుకునేటోళ్ళ? ఇంతకుముందు మా తాత వాళ్ళు చేసుకునేటోళ్ళు సార్, మళ్ళీ మధ్యలో మర్చిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడే మేము మా ఏరియాలో స్టార్ట్ చేసినాం. కొత్త వాళ్ళు ఏమంటున్నారు? తింటే ఆ టేస్ట్ బాగానే ఉందంటారా, ఒక భయపడుతున్నారా? ముందు భయపడుతున్నారు, టేస్ట్ చూసిన తర్వాత బాగుంది, చాలా బాగుంది అని చెప్తున్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మా నేటివ్ హైదరాబాద్ యాక్చువల్గా. అంటే ఇక్కడ ఈ స్టాల్లో ఇప్ప పువ్వు లడ్డు కొనడానికి వచ్చారా? ఎట్లా అనిపించింది? ఎందుకు ఏమనిపిస్తుంది? అంటే యాక్చువల్గా మనము జనరల్గా ఇప్ప పువ్వు అంటే ఓన్లీ ఇప్ప పువ్వు సారా అనే అదొకటే అనుకుంటాము, కానీ ఇప్ప పువ్వులో కూడా చాలా పోషక విలువలు అవి ఉన్నాయని చెప్పి మనం చాలాసార్లు చదవడం జరిగింది, వినడం జరిగింది. కానీ లక్కీగా ఒక ఆదిలాబాద్ దగ్గర నుంచే ఇప్ప పువ్వు లడ్డు అనేది అక్కడ తయారు చేసి ఇది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే దీనికి బలంగా పబ్లిసిటీ లేదు. ఈ మేడారం జాతరలో ఇప్ప పువ్వు లడ్డు దొరకడం అనేది ఒక శుభపరిణామం. ఎందుకంటే ఇది ఒక గిరిజన జాతరలో ఈరోజు గిరిజన స్వహస్తాలతో చేసిన ఈ లడ్డూని అందరం మనము మేడారం సమ్మక్క సారక్కకి ప్రత్యేకంగా ఈ లడ్డూని తీసుకుంటే మనకు ఒక రకంగా ఆరోగ్యంగా మనం ఉంటాము, అదే రకంగా గిరిజనులు కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సమ్మక్క సారక్క ప్రసాదము బెల్లంగా భావిస్తాము, కానీ ఈరోజు బెల్లం ఎంత కల్తీ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒకప్పుడు బెల్లం మనకి శ్రేష్టమైన ఆహారం ఉండేది, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో బెల్లం అనేది ఎంత కల్తీ అవుతుందో అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం వచ్చే ఈ గిరిజనులతో స్వహస్తాలతో చేసిన, ఎందుకంటే వాళ్ళు స్వహస్తాలతో చేసిన ఈ లడ్డూని మనం స్వీకరించినట్టయితే ఇది ఒక రకంగా గిరిజనులకు చేయించినట్టయితుంది. అదే రకంగా ఈ మంచి ఆహారం మనం తీసుకుంటే మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ మంచి ప్రసాదంగా ఉంటుందని చెప్పి మేము భావించుకుంటాము. ప్రభుత్వం దీన్ని భవిష్యత్తులో సమ్మక్క సారక్కకి ఒక ప్రసాదంగా ఈ గిరిజనులకి వాళ్ళ నుంచి చేసిరు కాబట్టి దీన్ని అందరికీ హెల్దీగా పౌష్టికాహారం, ఇలా ప్రోటీను, దీనిలో ఏమంటారంటే ఇప్ప పువ్వు ఉంటుంది, బెల్లం ఉంటుంది, పల్లీలు, నువ్వులు అన్ని రకాలు చేసి ఇది ఒక మంచి స్వీట్ కాబట్టి ఇది ప్రజలందరికీ చేరువ కావాలని చెప్పేసి దానిలో భాగంగా మేము కూడా తీసుకొని దీన్ని ఆస్వాదిస్తున్నాము. గతంలో ఇప్ప పువ్వు సారా తాగేవాళ్ళు, దాని తర్వాత హోలీలో అప్పుడు ఆ ఇప్ప పువ్వు నుంచి బంగు చేసేవాళ్ళు, అలాంటివి చేసాము తప్ప ఇట్లాంటి పౌష్టికాహారం సంబంధించింది ఎప్పుడు మనం గతంలో చూడలేదు. కాబట్టి ఇది కొత్త జనరేషన్ దీన్ని మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడి ఎట్లాంటి ప్రచారాలు లేకుండా వాళ్ళు సొంతంగా మనకి ఇవ్వాలని ప్రయత్నంతో ముందుకొట్టారు. కాబట్టి ఇది మన మ్యూజియంలో, గిరిజన మ్యూజియంలో ఇది లభిస్తుంది కాబట్టి అందరూ తీసుకోవాలి. మేము కూడా తీసుకున్నాం. తిన్నారా మీరు చిన్నప్పుడు? కానీ ఇప్పుడు చూసానండి, నేను మా నాన్నమ్మ చేస్తుంటే చూశాను. అంటే ఇప్ప కాయలే చూసినా, ఇప్పుడు ఇలా స్వీట్ లడ్డు అలా చూడడం బాగుంది.
మంచిగా అనిపిస్తుంది. చూసినావా అమ్మ ఎప్పుడన్నా ఇప్ప పువ్వు నువ్వు ఎప్పుడన్నా విన్నావా? వినలే. ఎప్పుడన్నా విన్నావా ఇప్ప పువ్వు అనేది ఒకటి ఉంటుంది అంటే ఎట్లా ఉంది మేడారం జాతర? నీకు ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయా? అటు చూడు. కొత్తగానే అనిపిస్తున్నాయి. ఎట్లుంది జాతర? ఎట్లుంది చెప్పు. బాగుంది. ఏమేమి చూసినావు జాతరలో? జాతరలో సమ్మక్క సారక్క చూసిన, ఇంకా వాళ్ళ భర్తలని చూసిన, గద్దెలను చూసినావు? గద్దల్ని. ఇంకేముంది జాతర అంతా? ఎట్లా జాతర బాగుంది. ఇప్ప పువ్వు లడ్డు అనేది ప్రత్యేకంగా ఏదైతే ఆదివాసీ జాతరలో ఆదివాసీలు అంటే గోండు ఆదివాసీలు చేసిన ఈ ఇప్ప పువ్వు లడ్డూను కొనేందుకు కూడా చాలామంది జాతరకు వస్తున్న భక్తులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి జాతర చూడడానికి వస్తున్న వారు కూడా ఇప్ప పువ్వు లడ్డు పైన ఆసక్తి కనబరుస్తున్నారు, కొనుక్కొని వెళ్తున్నారు. జీవితంలో మొదటిసారి ఇప్ప పువ్వు ఆ టేస్ట్ చూడడానికి కూడా చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. కెమెరామెన్ మణిదీప్తో శ్రీధర్, V6 న్యూస్, మేడారం నుండి.